టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కడప జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటున్నారా? అందుకే తన పార్టీ వారిని టార్గెట్ చేశారా? తన పార్టీ నాయకుల్ని అణిచివేసి పైకి రావాలన్నది రమేష్ ఉద్దేశమా? సీఎం రమేష్ పై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. కడప జిల్లాలో ఎవరిని ఎదగనీయకుండా రాజకీయ అణిచివేతకు పాల్పడుతున్నారని సైకిల్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తనకు అనుకూలంగా ఉండే కలెక్టర్, ఎస్పీని నియమించుకొని పార్టీ నాయకులతో ఆటాడుకుంటున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు. జిల్లాలో మరొకరు ఎదిగితే తన రాజకీయ ప్రాబల్యానికి గండిపడుతుందనే భయం సీఎం రమేష్ లో ఉందని చాలా మంది అంటున్నారు. కడప జిల్లా టీడీపీలో చక్రం తిప్పేది సీఎం రమేష్, ఆయన సోదరుడు సురేష్ నాయుడే. ఉద్యోగుల బదిలీ, కాంట్రాక్టులు, ఇసుక, బైరేటీస్ తవ్వకాల్లో సీఎం రమేష్ కుటుంబ సభ్యుల జోక్యం రోజు రోజుకు పెరిగిపోతోందని చాలా మంది టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా తనకు నచ్చిన వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నారని, పార్టీ కోసం రాత్రనక పగలనక కష్టపడే వారిని పూర్తిగా దూరం పెడుతున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన చెందుతున్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని తన మనుషులను ఎమ్మెల్సీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో ఏ ఒక్కరితోనూ సీఎం రమేష్ కు సఖ్యత లేదని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, విప్పు మల్లికార్జున రెడ్డి సహా ఎవరిని రమేష్ కలుపుకుపోరనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు జిల్లా పర్యటన సమయంలోనూ ప్రోటోకాల్ పాటించకుండా జిల్లా అధికారులపై రమేష్ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రమేష్ ఒత్తిడి వల్లే మొన్న ఒంటిమిట్ట ఆలయంలో విప్పు మల్లికార్జున రెడ్డికి అవమానం జరిగిందనే ప్రచారమూ ఉంది. తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది సీఎం రమేశేనని ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి బహిరంగంగానే విరుచుకుపడ్డారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సతీష్ రెడ్డి ఎదిగితే రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందనే భయంతోనే ఆయన అణగదొక్కే ప్రయత్నం రమేష్ చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. మిగతా నాయకులది అదే పరిస్థితి. కానీ రమేష్ను ధిక్కరించి మాట్లాడితే ఎక్కడ పుల్లలు పెడతారోననే భయం చాలా మంది టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. స్వామినాయుడు, కరస్పాండెంట్.